Hello Chatrum, welcome back to our channel DV Vidyalaya. In our today's class, I'm going to discuss about another type of case study using AI and Mata in our cybersecurity playlist. And the title of this case study is AI based intrusion detection system. సో అసలు ఇంట్రూషన్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఇంట్రూషన్ అంటే ఏంట్రా అంటే ఏ టైప్ ఆఫ్ కంటిన్యూస్లీ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. మెలీషియస్ సాఫ్ట్వేర్ ఏదైనా ఐడెంటిఫై అయ్యిందా, ఏదైనా ఫ్రాడ్స్ జరుగుతున్నాయా, ఏదైనా అటాక్స్ జరుగుతున్నాయా, ఏదైనా వైరస్ అనేది డిస్కవర్ అవుతుందా అని చెప్పేసి మన సిస్టమ్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడమే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అన్నమాట. కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ కేస్ స్టడీ, జనరల్గా లార్జ్ ఆర్గనైజేషన్స్ అనేవి కంటిన్యూస్గా డేటా అనేది ఎవ్రీ డే టు డే లైఫ్లో జనరేట్ చేస్తూనే ఉంటాయి. ఆ డేటా అంతా ఎక్కడ ఎలా జనరేట్ అవుతుంది అంటే విత్ ఇన్ పర్టికులర్ నెట్వర్క్ అనమాట. విత్ ఇన్ పర్టికులర్ నెట్వర్క్లో మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ నెట్వర్క్ ఈవెంట్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూ వస్తాయి. అటువంటి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మనం మానిటర్ చేస్తాము. వై? బికాస్ సో యాజ్ టు డిటెక్ట్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మెలీషియస్ సాఫ్ట్వేర్ ఆర్ మాల్వేర్ అన్నమాట. సో నార్మల్గా మాన్యువల్గా దాన్ని మానిటరింగ్ చేయడము అనేది టోటలీ ఇంపాసిబుల్. ఎందుకంటే 100 రోస్ 1000 రోస్ ఉంటే ఒక పర్సన్ కూర్చొని దాన్ని మానిటర్ చేస్తారు. మిలియన్స్ ఆఫ్ రోస్ ఉన్నాయి డేటాలో అంటే హౌ ఈజ్ దట్ ఈవెన్ పాసిబుల్ బై నార్మల్ హ్యూమన్ బీయింగ్స్? సో మనం ఇందుకు డిఫెన్స్ని ఎలా యూజ్ చేస్తాము, ఏఐని యూజ్ చేసి అనేది ఈ పర్టిక్యులర్ కేస్ స్టడీ. అండ్ దెన్ ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టంలో మెయిన్లీ వీఆర్ గోయింగ్ టు యూజ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఈ మెషిన్ లెర్నింగ్లో కూడా మనం యూజ్ చేసేది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెకానిజమ్స్ అనమాట. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఇట్ ఈజ్ ఎ సబ్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ వేర్ ద మెషిన్ ఈజ్ ట్రైన్డ్ యూజింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా టు ఐడెంటిఫై ప్యాట్రన్స్ అనమాట. ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని మన ఏఐ సిస్టమ్ అనేది ఏం అనలైజ్ చేస్తుంది అంటే లాగిన్ అటెంప్ట్స్, ఎన్ని లాగిన్ అటెంప్ట్స్ ఉన్నాయి, అది పాస్ అయ్యిందా, ఫెయిల్ అయ్యిందా, ఎన్ని ఇన్కరెక్ట్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఎన్ని కరెక్ట్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఎంత డ్యూరేషన్లో ఆ ఇన్కరెక్ట్ అటెంప్ట్స్ అనేది అయ్యాయి అనేది అనలైజ్ చేస్తుంది. అలాంగ్ విత్ దట్ ఇట్ విల్ ఆల్సో అనలైజ్ అండ్ మానిటర్ అబౌట్ నెట్వర్క్ ట్రాఫిక్. నెట్వర్క్ అనేది ఎలా ఉంది, పర్టికులర్ టైమ్ అండ్ లొకేషన్లో ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీస్ ఆర్ ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉన్నాయా అని చెప్పి కూడా అనలైజ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ యాక్టివిటీస్. ఒక నెట్వర్క్లో ఆ పర్టికులర్ యూజర్ అనే వాళ్ళు ఏమేమి ఈవెంట్స్ అండ్ యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా ఈ మన మెషిన్ లెర్నింగ్ అనేది యూజింగ్ ఏఐ ఐడెంటిఫై చేస్తుంది. అండ్ దెన్ సర్వర్ యాక్సెస్. సర్వర్ని ఎవరెవరు ఎప్పుడెప్పుడు యాక్సెస్ చేసుకుంటా ఉన్నారు, అందులో ఏం యాక్సెస్ చేసుకుంటా ఉన్నారు, ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, ఒకవేళ మ్యానిపులేట్ చేస్తే ఎవరు చేస్తున్నారు, అసలు ఏ డేటా మీద మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి అనేది మొత్తం ఈ సర్వర్ యాక్సెసింగ్లో కూడా అనలైజ్ చేసుకుంటుంది. అండ్ దెన్ అప్లికేషన్ బిహేవియర్. మనం ఈ నెట్వర్క్లో ఏదైనా అప్లికేషన్స్ని యూజ్ చేస్తున్నామా, ఒకవేళ మనం ఏదైనా అప్లికేషన్ని యూజ్ చేస్తే ఆ అప్లికేషన్ని ఎప్పుడు, ఎవరు, ఎలా, ఏ యూజర్ నేమ్తో ఎన్నిసార్లు ఫెయిల్డ్ అటెంప్ట్ అయిన తర్వాత లాగిన్ అయ్యారు. సో ఆ ఈవెంట్ అండ్ నెట్వర్క్ యాక్టివిటీ మొత్తం, దాని బిహేవియర్ మొత్తం అనేది కూడా అనలైజ్ చేస్తూ వస్తారనమాట. ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనేవి మన సిస్టమ్ నెట్వర్క్ని అనలైజ్ చేసేటప్పుడు ఏదైనా అబ్నార్మల్ బిహేవియర్ ఆర్ మెలీషియస్ యాక్టివిటీస్ ఏవైనా డిటెక్ట్ అయ్యాయి అంటే ఏఐ అనేది ఏం చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఏఐ విల్ ఆటోమేటికలీ జనరేట్ అలర్ట్స్, మెసేజెస్ అండ్ దెన్ ట్రిగర్స్ అన్నమాట. సో దట్ యూజర్ అనేవాళ్ళు, కస్టమర్ అనేవాళ్ళు అలర్ట్గా ఉంటారు. ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీ జరుగుతుంది అంటే ముందే దాన్ని ప్రివెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి
బ్లాక్ సస్పీషియస్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుందన్నమాట. మ్యాక్ అడ్రస్, ఐపీ అడ్రస్. సో ఏ ఐపీ అడ్రస్ నుంచి అలాంటి సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఐడెంటిఫై చేసేసి ఆ పర్టికులర్ ఐపీ అడ్రసెస్ని, డివైజెస్ని, ఆ యాక్టివిటీస్ అన్నిటినీ బ్లాక్ చేస్తుందన్నమాట. తర్వాత ఎలా ఇంకా డిఫెన్స్ చేస్తుంది అంటే ఐసోలేట్స్ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్స్. ఏదైనా సిస్టంలో మాల్వేర్ ఉంది, లేదంటే వైరస్ ఉంది, లేదంటే బగ్ ఉంది, ఏదైనా ఫ్రాడ్కి ఆ సిస్టంలో ఛాన్స్ ఉంది అనేలాగా ఏదైనా ఐడెంటిఫై చేసింది ఇంట్రూషన్ని, అబ్నార్మల్ బిహేవియర్ని అంటే అటువంటి టైప్ ఆఫ్ సిస్టమ్స్, ఆ సిస్టమ్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫెక్టెడ్ సిస్టమ్స్ని ఎందుకు ఎవరు దాన్ని వితౌట్ కరెక్షన్, వితౌట్ అప్డేషన్ యూజ్ చేయకుండా చూస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, నోటిఫై సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్. ఒకవేళ అన్ఆథరైజ్డ్ యూజర్స్ ఎవరైనా ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ ఇలాంటి అబ్నార్మల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మన సిస్టమ్కి ఆ నెట్వర్క్కి ఏదైనా రిస్క్ ఉంది అంటే ఏం చేస్తాంరా అంటే ఆ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్కి వెంటనే అలర్ట్ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అనమాట. సో దట్ మనకు ఈ ఏఐని యూజ్ చేసుకొని వచ్చే అవుట్కమ్స్ ఏంట్రా అంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ సైబర్ అటాక్స్. ఏవైనా సైబర్ అటాక్స్ జరిగినప్పుడు ఆ సైబర్ అటాక్స్ని ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ ప్రివెంట్ ఆర్ రెడ్యూస్ అమౌంట్ ఆఫ్ లాస్ అనమాట. నెక్స్ట్ అవుట్కమ్ వచ్చేసి రెడ్యూస్డ్ రెస్పాన్స్ టైం. ఇప్పుడు ఒక యాక్టివిటీ జరిగిన తర్వాత ఎంత టైంకి రెస్పాండ్ అవుతున్నాము అనేదే రెస్పాన్స్ టైం. ఒక యాక్టివిటీ అబ్నార్మల్గా ఉంది అని ఏఐ డిటెక్ట్ చేసింది అంటే ఏం చేస్తాము, వెంటనే మెసేజ్ వెళ్ళిపోతుందా సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్స్కి అండ్ దెన్ ఆ పర్టికులర్ యూజర్స్కి. అలాంటప్పుడు తొందరగా రియాక్ట్ అవుతారు కదా, తొందరగా రెస్పాండ్ అవుతారు కదా. సో రెస్పాన్స్ టైం అనేది కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంట్రా అంటే ఇంప్రూవ్డ్ నెట్వర్క్ సెక్యూరిటీ. నెట్వర్క్ని మనం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము అంటే ఏంట్రా అంటే మన సెక్యూరిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో ఇన్ దిస్ వే దిస్ ఏఐ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్స్ అన్నమాట. సో ద లెసన్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ కేస్ స్టడీ, ఏఐ ఎనేబుల్స్ కంటిన్యూస్ నెట్వర్క్ మానిటరింగ్ అండ్ ఫాస్టర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ దాన్ మాన్యువల్ మెథడ్స్. మాన్యువల్గా యూజ్ చేయడం కంటే ఏఐని యూజ్ చేయడం వల్ల నెట్వర్క్ మానిటర్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. మన సిస్టమ్ అనేది కంటిన్యూస్గా ఏదైనా అబ్నార్మల్ యాక్టివిటీస్ డిటెక్ట్ అయ్యాయి అంటే అలర్ట్స్ వెంటనే జనరేట్ చేస్తుంది. రెస్పాన్స్ టైం అనేది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు మాన్యువల్ మెథడ్స్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఏఐ బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ case study, and in the next class we will discuss about another type of case study named AI against ransomware. ransomware అంటే ఏంటి, దానికి ఏఐని ఎలా యూజ్ చేస్తాము, ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము డివైస్ని అగెయిన్స్ట్ ransomware అనేది we will discuss in the next class. Until then, keep learning, keep growing. Bye bye Chatrum. Thank you.